I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir C.R.R. College for Women, Eluru. In this video, we discuss about the second BSc Chemistry, third semester, paper 3, Inorganic and Organic Chemistry. Topic Unit 3, Hydroxy Compounds. In this lesson, here the topic is Physical and Chemical Properties of Phenols. First of all, we see about the physical properties. First one, pure phenols are generally colorless solids or liquids. Phenols in general are insoluble in water, but phenol itself and polyhydric phenols are fairly soluble in water. ఫినాల్స్ తీసుకుంటే అవి ఎలా ఉంటాయి అంటే కలర్లెస్ సాలిడ్స్గా కానీ లేదంటే లిక్విడ్స్గా కానీ ఉంటాయి బట్ ఫిజికల్ స్టేట్ అవి తీసుకున్నప్పుడు. అదే సాల్యుబిలిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫినాల్స్ అనేవి వాటర్లో జనరల్గా ఇన్సాల్యుబుల్ అని చెప్తాం. బట్ ఫినాల్ ఇట్ సెల్ఫ్ అండ్ పాలీహైడ్రిక్ ఫినాల్స్ ఆర్ ఫెయిర్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. పాలీహైడ్రిక్ ఫినాల్స్ కనుక తీసుకుంటే వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. అదే ప్యూర్ ఫామ్లో ఉన్న ఫినాల్ తీసుకుంటే వాటర్లో ఇన్సాల్యుబుల్ అని చెప్తాం. Due to intermolecular hydrogen bonding, phenols usually have relatively high boiling points than the corresponding hydrocarbons, aryl halides and alcohols. For example, phenol boils at 182 degrees centigrade while toluene boils at 111 degrees centigrade. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల ఫినాల్స్కి హై బాయిలింగ్ పాయింట్స్ అవి ఉంటాయి. దాని కరెస్పాండింగ్ టు హైడ్రోకార్బన్స్, ఎరైల్ హ్యాలైడ్స్ అండ్ ఆల్కహాల్స్. వేటి నుంచి అయితే వాటిని ప్రిపేర్ చేసుకుంటున్నామో వాటితో కంపేర్ చేస్తే బాయిలింగ్ పాయింట్స్ అవన్నీ కూడా ఫినాల్స్కి ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫినాల్స్ తీసుకున్నప్పుడు 182 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది. అదే టొలిన్ తీసుకుంటే 111 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ ఫినాల్స్. ఫినాల్స్ తీసుకున్నాము AROH 2 moles ఆఫ్ ఫినాల్ తీసుకున్నాం. రెండింటికి మధ్యలో మనకి ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫినాల్ తీసుకున్నాము, అలాగే వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాము. ఈ రెండింటికి మధ్యలో కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ ఫినాల్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. Bromination. Phenols when treated with aqueous solution of halogens undergo halogenation very rapidly to form polyhalogen derivative. సో బ్రోమినేషన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఫినాల్స్ తీసుకుని దాన్ని యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ హాలోజన్స్ తోటి ట్రీట్ చేసినప్పుడు హాలోజినేషన్ అనేది వెరీ ర్యాపిడ్ రియాక్షన్ కాబట్టి ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ వచ్చి పాలీహాలోజన్ డెరివేటివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫినాల్ తీసుకున్నాము 3Br2 3 moles ఆఫ్ బ్రోమిన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 2,4,6 ట్రైబ్రోమో ఫినాల్ ఫామ్ అయింది ప్లస్ 3HBr. For preparing monohalogen derivatives, halogenation is carried out at low temperature and in non-polar solvents such as carbon tetrachloride or carbon disulfide. సో మోనోహాలోజన్ డెరివేటివ్స్ కనుక కావాలి అనుకున్నప్పుడు మనకి హాలోజినేషన్ని కొన్ని కండిషన్స్ మెయింటైన్ చేసి మనం ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే లో టెంపరేచరు, ఇంకా నాన్ పోలార్ సాల్వెంట్స్ ప్రజెన్స్లో కనుక రియాక్షన్ చేస్తే అప్పుడు మనకి మోనోహాలోజన్ డెరివేటివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ నాన్ పోలార్ సాల్వెంట్స్ కింద ఏం తీసుకోవచ్చు అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ కార్బన్ డైసల్ఫైడ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు రియాక్షన్ ఎట్లా వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో ఫినాల్ తీసుకున్నాము, ఇక్కడ కూడా అగైన్ బ్రోమినేషన్ చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లో టెంపరేచరు ఇంకా నాన్ పోలార్ సాల్వెంట్స్ ప్రెజెన్స్లో కనుక చేసినప్పుడు మనకి ఇక్కడ మోనోహాలోజన్ డెరివేటివ్స్ ఫామ్ అవుతాయి అంటున్నాము. సో ఆ హాలోజన్ ఆటమ్ వచ్చి ఎదర్ ఆర్థో పొజిషన్లో లేదంటే పారా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చినాయి ప్రొడక్ట్స్ అంటే ఆర్థో బ్రోమోఫినాల్ అండ్ పారా బ్రోమోఫినాల్ అనేవి ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ వచ్చి ఎజో కప్లింగ్. Phenols couple with diazonium salts in mild alkaline solution to form hydroxyazo compounds. For example, బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ తీసుకుని ఫినాల్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎజో కప్లింగ్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఫినాల్స్ అనేవి డయాజోనియం సాల్ట్స్ తోటి కపుల్ అవుతాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మైల్డ్ ఆల్కలైన్ సొల్యూషన్.
ఏదో ఒక బేస్ ప్రెజెన్స్లో మనకి రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే హైడ్రాక్సీ ఎజో కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ తీసుకుని ఫినాల్తో రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫినాల్లోని H+ అయాన్స్, డయాజోనియం క్లోరైడ్ Cl- అయాన్స్ HCl కింద ఎలిమినేట్ అయ్యి ఇవి రెండు కూడా మనకి కప్లింగ్ జరిగి మనకి పారాహైడ్రాక్సీ ఎజో బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ Kolbe-Smith reaction. When sodium salt of a phenol is heated with carbon dioxide gas at 120 to 140 degrees centigrade under pressure 6 to 7 atmosphere, a carboxyl group is introduced mainly in the ortho position with respect to the phenolic group to form orthohydroxy benzoates. This reaction is known as Kolbe's reaction. సో Kolbe-Smith రియాక్షన్ ఏంటి అంటే వెన్ సోడియం సాల్ట్ ఆఫ్ ది ఫినాల్ని సోడియం సాల్ట్స్ కింద తీసుకున్నాం ఏం చేస్తాము అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తోటి హీట్ చేస్తాం. ఎక్కడంటే టెంపరేచర్ వచ్చి 120 to 140 డిగ్రీ టెంపరేచర్, ఇంకా ప్రెజర్ 6 to 7 అట్మాస్ఫియర్ ప్రెజర్ని మెయింటైన్ చేసుకుని హీట్ చేసినప్పుడు మనకు ఒక కార్బాక్సిల్ గ్రూప్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. మెయిన్లీ ఇన్ ద ఆర్థో పొజిషన్లో ఇంట్రడ్యూస్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద ఫినాలిక్ గ్రూప్ టు ఫార్మ్ ఆర్థోహైడ్రాక్సీ బెంజోయేట్స్. దిస్ రియాక్షన్ ఈజ్ నాన్ యాజ్ Kolbe's reaction. సో ఇక్కడ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఫినాల్ తీసుకున్నాము, ఫస్ట్ NaOHతో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి సోడియం ఫీనేట్ ఫామ్ అయింది. దీంట్లో సోడియం సాల్ట్ ఆఫ్ ది ఫినాల్ అని చెప్తాం. ఇలా వచ్చిన సోడియం సాల్ట్ ఆఫ్ ది ఫినాల్ని ఏం చేస్తున్నాము కార్బన్ డైఆక్సైడ్ తోటి హీట్ చేస్తున్నాం 140 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర, అలాగే 6 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కండిషన్స్ మెయింటైన్ చేసి మనం హీట్ చేసినప్పుడు ఏమైంది అంటే ఫినాలిక్ గ్రూప్కి పక్కన ఉన్న ఆర్థో పొజిషన్లో ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అయింది. సో ఇక్కడ మనకి సోడియం సాల్ట్ ఆఫ్ ది యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఇవి వచ్చిన దాన్ని మళ్ళీ హైడ్రాలిసిస్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ H+ ప్రెజెన్స్లో H2Oతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ Na+ అయాన్స్ అనేవి H+ అయాన్స్ తోటి రీప్లేస్ అయ్యి యాసిడ్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాము అంటే సాలిసిలిక్ యాసిడ్ అంటాం. సో నెక్స్ట్ mechanism చూసినప్పుడు the mechanism of Kolbe reaction is to involve the attack of carbon dioxide on the highly reactive phenoxide ion. సో Kolbe's రియాక్షన్లో మెకానిజం తీసుకున్నప్పుడు మనం ఏంటి అంటే అక్కడ తీసుకుంది సోడియం సాల్ట్ ఆఫ్ ది ఫినాల్ తీసుకున్నప్పుడు మనకు అది ఎలా డిసోసియేట్ అవుతుంది అంటే Na+ అయాన్స్ ఫినాక్సైడ్ అయాన్ కింద డిసోసియేట్ అవుతుంది. ఆ ఫినాక్సైడ్ అయాన్ అనేది వెరీ రియాక్టివ్ కాబట్టి ఆ ఫినాక్సైడ్ అయాన్ తీసుకుని మనం కార్బన్ డైఆక్సైడ్ తోటి రియాక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి సోడియం సాల్ట్ ఆఫ్ ది ఫినాల్ తీసుకున్నప్పుడు O- Na+ కింద డిసోసియేట్ అయ్యింది. సో ఈ ఫినాక్సైడ్ అయాన్కి కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది C డబుల్ బాండ్ O కార్బన్ డైఆక్సైడ్. సో ఈ డబుల్ బాండ్ అనేది ఒకటి ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఈ ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ కూడా ఇలా బయటకు షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కార్నర్లో ఈ కార్బన్ ఆటమ్ వచ్చి అటాచ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇట్లాగా COO- వస్తుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ మనం ఇక్కడ బయటకు రాసుకుంటున్నాం కాబట్టి ఈ హైడ్రోజన్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే మనకి ఇక్కడున్న బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడున్న కార్బన్కి మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడున్న ఫినాక్సైడ్ అయాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అలాగే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి ఆక్సిజన్ మీద. ఇవి ఇలా షిఫ్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ రెండింటికి మధ్యలో రింగ్కిను ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఇదిగో నెక్స్ట్ స్టెప్లో ఇలా డబుల్ బాండ్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ COO- అని ఉంది కదా, ఈ Na+ అయాన్స్ వచ్చి ఈ ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ పక్కన యాడ్ అవుతాయి Na+ అయాన్స్. సో ఇక్కడ ఈ రింగ్కి డబుల్ బాండ్ O వచ్చింది, హైడ్రోజన్ యాసిడ్ ఉంది COO- Na+. నెక్స్ట్ ఇది కీటోయినాల్ టాటామెరిజం ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి డబుల్ బాండ్ O అన్నది ఎలాగ కీటో ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఇనోల్ ఫామ్లో కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ OH కింద కన్వర్ట్ అవుతుంది. సో రింగ్ అరోమాటిక్ రింగ్కి OH ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈ బాండ్ ఇటు షిఫ్ట్ చేసేసుకుంటాము అంటే హైడ్రోజన్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి మిగిలేది ఏంటి అంటే COO- ఉంటుంది. COO-Na. నెక్స్ట్ మనకి ఇక్కడ యాసిడ్ గ్రూప్ ఫామ్ అవ్వాలి అంటే హైడ్రాలిసిస్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+ అయాన్స్. యాసిడ్ ప్రెజెన్స్లో హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న Na+ అయాన్స్ ఈ H+ అయాన్స్ తోటి రీప్లేస్ అయ్యి COOH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫైనల్ ప్రొడక్ట్ సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది.
This is the mechanism. Next, Riemann-Tiemann reaction. When a phenol is heated with chloroform and sodium hydroxide, an aldehyde group is introduced in the benzene ring, mainly in the ortho position to phenolic group. సో రీమన్ రియాక్షన్లో ఏం చేస్తున్నాము అంటే ఫినాల్ తీసుకుని హీట్ చేస్తాం క్లోరోఫామ్ ఇంకా సోడియం హైడ్రాక్సైడ్తో హీట్ చేసేటప్పుడు మనకు ఒక ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది బెంజిన్ రింగ్ మీద. ఎక్కడ అంటే ఇన్ ద ఆర్థో పొజిషన్ ఆఫ్ ది ఫినాలిక్ గ్రూప్. ఫినాల్ గ్రూప్కి కరెక్ట్గా ఆర్థో పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఫినాల్ తీసుకుంటున్నాము, తీసుకుని క్లోరోఫామ్ CHCl3 ప్లస్ NaOH 3 NaOH తీసుకుని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ టెంపరేచర్ 340 కెల్విన్ మెయింటైన్ చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఫినాల్ గ్రూప్కి పక్కన యాడ్ అవుతుంది అని చెప్తున్నాం కదా. ఇది OH గ్రూప్ అనేది ONA గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. దానికి పక్కన అర్ధ పొజిషన్లో CHO గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చి ఇంట్రడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ONA-OH గ్రూప్ కింద కన్వర్ట్ అవ్వాలంటే అగైన్ హైడ్రాలసిస్ చేస్తాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. చేసినప్పుడు Na ప్లస్ అయాన్స్ H ప్లస్ అయాన్స్ తోటి రీప్లేస్ అయ్యి ఇది OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్డిహైడ్ గ్రూప్ అలాగే ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నామంటే 2-హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఆర్ సాలిసిల్ ఆల్డిహైడ్ అని కూడా చెప్తాం దీన్ని. నెక్స్ట్ మెకానిజం తీసుకున్నప్పుడు ఈ రియాక్షన్కి ద రియాక్షన్ ఇన్వాల్వ్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆన్ ది హైలీ రియాక్టివ్ ఫినాక్సైడ్ అయాన్. హియర్ ద ఎలక్ట్రోఫైల్ ఈస్ డైక్లోరోకార్బిన్ ఫార్మ్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ స్ట్రాంగ్ ఆల్కలీ ఆన్ క్లోరోఫామ్. సో ఇక్కడ రియాక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఎక్కడ అంటే ఇక్కడ కూడా ఫినాక్సైడ్ అయాన్ తీసుకుంటున్నాము. ఫినాక్సైడ్ అయాన్ అనేది హైలీ రియాక్టివ్ కాబట్టి ఆ ఫినాక్సైడ్ అయాన్ తీసుకుని దాని మీద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేస్తాం. సో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ కింద తీసుకునేది ఏంటి అంటే డైక్లోరోకార్బిన్ తీసుకుంటున్నాం. సో ఈ డైక్లోరోకార్బిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్లోరోఫామ్ తీసుకుని NaOH స్ట్రాంగ్ ఆల్కలీ తోటి ఏదో ఒక బేస్తో NaOH ఇలా బేస్ ఏదో ఒకటి తీసుకుని దాంతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే డైక్లోరోకార్బిన్ అనేది ఫామ్ అవుతుంది. అది ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఆ డైక్లోరోకార్బిన్ని మనం ఫినాక్సైడ్ అయాన్ మీద రియాక్ట్ చేస్తాం అనమాట. సో ఈ మెకానిజం తీసుకున్నప్పుడు ఫస్ట్ క్లోరోఫామ్ తీసుకుంటున్నాం CHCl3 ప్లస్ NaOHలోని OH మైనస్ అయాన్ తోటి రియాక్ట్ చేస్తున్నాము. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్లోరోఫామ్లోని H ప్లస్ అయాన్స్ పక్కనున్న OH మైనస్ అయాన్స్ రెండు కంబైన్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇంకా మనకు మిగిలేది ఏంటి అంటే CCl3 మైనస్ అనేది మిగులుతుంది. సో ఈ CCl3 మైనస్ అగైన్ ఎలా మనకి డిసోసియేట్ అవుతుంది అంటే Cl మైనస్ CCl2 కింద డిసోసియేట్ అవుతుంది. దీన్నే మనం డైక్లోరోకార్బిన్ అంటున్నాం. ఇది మనకి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఫినాక్సైడ్ అయాన్ తోటి రియాక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫినాల్ తీసుకుంటున్నాము. తీసుకుని బేస్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి మళ్ళీ బాండ్స్ అన్ని షిఫ్టింగ్ వేసుకున్నప్పుడు ఫినాక్సైడ్ అయాన్ O మైనస్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ CCl2 వచ్చి ఇక్కడున్న డబుల్ బాండ్ షిఫ్ట్ చేసినప్పుడు హైడ్రోజన్ ఒకటి బయటికి వేసుకుంటాము. ఇక్కడ ఈ CCl2లో కార్బన్ ఆటమ్ వచ్చి దీనికి ఇక్కడ అటాచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తాయంటే నెక్స్ట్ స్ట్రక్చర్లో హైడ్రోజన్ ఉంటుంది, CCl2 ఉంటుంది. ఇది O మైనస్ ఫినాక్సైడ్ అయాన్ కింద ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాం మనం O మైనస్ కింద ఉన్న దాన్ని అక్కడ పక్కన మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా వాటిని ఇలా లోపలికి షిఫ్ట్ చేసుకుంటాం. ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఛార్జ్ని ఇక్కడికి వేసుకుంటే ఆక్సిజన్కిను రింగ్కి మధ్యలో ఇక్కడ ఇలా డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది. డబుల్ బాండ్ నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ CCl2 మైనస్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే అగైన్ మళ్ళీ ఈ డబుల్ బాండ్ని షిఫ్ట్ చేసుకుంటే రింగ్కిను ఆక్సిజన్కి మధ్యలో ఉన్నదానికి ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ మనకి ఈ CHCl2 ఉంటుంది, CHCl2 ఫామ్ అయింది. నెక్స్ట్ ఉన్నదాన్నే మళ్ళీ ఇలా రాసుకున్నాం. CHCl2ని ఇట్లాగా CL కింద రాసుకున్నాం. సేమ్ ఇది ఒకటే స్ట్రక్చర్. అగైన్ OH మైనస్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న ఒక క్లోరిన్ Cl మైనస్ అనేది OH గ్రూప్ తోటి రీప్లేస్ అవుతుంది. అప్పుడు CClH అలాగే ఉంటాయి. ఇక్కడ క్లోరిన్ ప్లేస్లోకి ఒక OH గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఈ OH గ్రూప్లో ఉన్న ఈ బాండ్ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న బాండ్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు కార్బన్కిను ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ H ప్లస్ అయాన్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. ఈ H ప్లస్ అయాన్స్ వచ్చి
నెక్స్ట్ ఈ O- తోటి రియాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ OH గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇంకా ఉన్న ఈ క్లోరిన్ వచ్చి Cl- కింద ఎలిమినేట్ అయిపోతుంది. సో C++OH CH4 గ్రూప్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ OH గ్రూప్ అనేది వచ్చింది. అంటే ఆల్డిహైడిక్ గ్రూప్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ OH తోటి రియాక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఈ ఫినాక్సైడ్ అయాన్ కింద వస్తుంది. అగైన్ H+ అయాన్స్ తోటి రియాక్ట్ చేస్తే OH CH4 గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఫర్ రీమన్ రియాక్షన్. Thank you.